సింధు నాగరికతలో మృతుల దిబ్బ అని దేనిని పిలుస్తారు? సరైన సమాధానం మోహెంజోదారో. సింధు ప్రజలు ఏ లోహం గురించి ఎరుగరు? సరైన సమాధానం ఇనుము. సత్యమేవ జయతే అనే వాక్యం ఏ ఉపనిషత్తు నుండి తీసుకోబడింది? సరైన సమాధానం ముండకోపనిషత్తు. గౌతమ బుద్ధుడు తన మొదటి బోధనను ఎక్కడ చేశాడు? సరైన సమాధానం సారనాథ్. చాణక్యుడు రచించిన అర్థశాస్త్రం ప్రధానంగా దేనిని వివరిస్తుంది? సరైన సమాధానం రాజకీయ పరిపాలన. అశోకుడి ఏ శిలా శాసనం కళింగ యుద్ధం గురించి వివరిస్తుంది? సరైన సమాధానం 13వ శిలాశాసనం. ప్రసిద్ధ ప్రాకృత గ్రంథం గాథాసప్తశతి రచయిత ఎవరు? సరైన సమాధానం హాలుడు. కవిరాజు అనే బిరుదుగల గుప్త చక్రవర్తి ఎవరు? సరైన సమాధానం సముద్రగుప్తుడు. హర్షవర్ధనుడిని ఓడించిన బాదామి చాళుక్య రాజు ఎవరు? సరైన సమాధానం రెండవ పులకేశి. అజంతా గుహలు ప్రధానంగా ఏ మతానికి సంబంధించినవి? సరైన సమాధానం బౌద్ధ. అభిజ్ఞాన శాకుంతలం గ్రంథకర్త ఎవరు? సరైన సమాధానం కాళిదాసు. ఫాహియాన్ ఏ గుప్త రాజు కాలంలో భారతదేశాన్ని సందర్శించాడు? సరైన సమాధానం రెండవ చంద్రగుప్తుడు. మూడవ బౌద్ధ సంగీతి ఎవరి కాలంలో జరిగింది? సరైన సమాధానం అశోకుడు. 24వ జైన తీర్థంకరుడైన వర్ధమాన మహావీరుడు ఎక్కడ మరణించారు? సరైన సమాధానం పావాపురి. ఋగ్వేదంలో పురుష సూక్తం దేని గురించి వివరిస్తుంది? సరైన సమాధానం వర్ణ వ్యవస్థ. సింధు నాగరికతలో అతిపెద్ద భారతీయ క్షేత్రం ఏది? సరైన సమాధానం రాఖీగర్హి. సింధు నాగరికత ప్రదేశాలలో ధోలవీర ప్రత్యేకత ఏమిటి? సరైన సమాధానం 3 భాగాలుగా విభజించిన నగరం. గాయత్రీ మంత్రం ఋగ్వేదంలోని ఏ మండలంలో ఉంది? సరైన సమాధానం 3వ మండలం. బౌద్ధమతంలో మహాభినిష్క్రమణం అంటే ఏమిటి? సరైన సమాధానం గృహత్యాగం. మొదటి జైన పరిషత్ ఎక్కడ జరిగింది? సరైన సమాధానం పాటలీపుత్ర. రెండవ చంద్రగుప్తుడి ఆస్థానంలో ఉన్న 9 మంది పండితులను ఏమని పిలిచేవారు? సరైన సమాధానం నవరత్నాలు. ఏ గుప్త రాజు కాలంలో హూనుల దండయాత్ర జరిగింది? సరైన సమాధానం స్కందగుప్తుడు. ఏ శిలా శాసనం సతీ సహగమనం గురించి తొలిసారిగా పేర్కొంది? సరైన సమాధానం ఎరాన్ శాసనం. లీలావతి గ్రంథాన్ని రచించిన గణిత శాస్త్రవేత్త ఎవరు? సరైన సమాధానం రెండవ భాస్కరాచార్య. హరప్పా ప్రజలు దేనితో చేసిన నాణేలు మరియు ముద్రలను వాడేవారు? సరైన సమాధానం స్టియటైట్. భారతదేశపు నెపోలియన్ అని ఎవరిని పిలుస్తారు? సరైన సమాధానం సముద్రగుప్తుడు. సింధు నాగరికతలో కాలిబంగన్ ఎక్కడ ఉంది? సరైన సమాధానం రాజస్థాన్. ప్రసిద్ధ కైలాసనాథ ఆలయాన్ని నిర్మించిన రాష్ట్రకూట రాజు ఎవరు? సరైన సమాధానం మొదటి కృష్ణుడు. జైనుల పవిత్ర గ్రంథాలను ఏమని పిలుస్తారు? సరైన సమాధానం అంగాలు. ఏ వేదాన్ని సంగీతానికి మూలం అని పిలుస్తారు? సరైన సమాధానం సామవేదం. సింధు నాగరికతలో గుర్రం అవశేషాలు ఎక్కడ లభించాయి? సరైన సమాధానం సుర్కోటడ. కనిష్కుడు నిర్వహించిన 4వ బౌద్ధ సంగీతికి అధ్యక్షుడు ఎవరు? సరైన సమాధానం వసుమిత్రుడు. ద్రవిడ శిల్పకళా రీతి ఏ రాజవంశం కాలంలో ప్రారంభమైంది? సరైన సమాధానం పల్లవులు. ప్రసిద్ధ ఖగోళ శాస్త్ర గ్రంథం పంచసిద్ధాంతిక రచయిత ఎవరు? సరైన సమాధానం వరాహమిహిరుడు. గ్రీక్, రోమన్ ప్రభావంతో ఏర్పడిన భారతీయ శిల్పకళా రీతి ఏది? సరైన సమాధానం గాంధార శైలి. హాతిగున్ఫా శాసనం ఏ రాజు గురించి వివరిస్తుంది? సరైన సమాధానం ఖారవేలుడు. మౌర్యుల కాలంలో కంటక శోధన అంటే ఏమిటి? సరైన సమాధానం క్రిమినల్ కోర్టు. కనిష్కుడు ఎప్పుడు శక యుగాన్ని ప్రారంభించాడు? సరైన సమాధానం క్రీస్తు శకం 78. గుహాలయాలకు ప్రసిద్ధి చెందిన ఎల్లోరా ఎక్కడ ఉంది? సరైన సమాధానం మహారాష్ట్ర. హర్షవర్ధనుడు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి మహామోక్ష పరిషత్ ఎక్కడ నిర్వహించేవాడు? సరైన సమాధానం ప్రయాగ. సింధు నాగరికతలో పూసల తయారీ కేంద్రం ఎక్కడ ఉంది? సరైన సమాధానం చాన్హుదారో. అలెగ్జాండర్ భారతదేశంపై ఏ సంవత్సరంలో దండెత్తాడు? సరైన సమాధానం క్రీస్తు పూర్వం 326. గుప్తుల కాలం నాటి మెహ్రౌలీ ఇనుప స్తంభం ఎక్కడ ఉంది? సరైన సమాధానం ఢిల్లీ.
ఏ వేదాన్ని బ్రహ్మవేదం అని కూడా పిలుస్తారు? సరైన సమాధానం అథర్వణ వేదం. సింధు ప్రజలు వ్యాపారం కోసం ఉపయోగించిన పద్ధతి ఏది? సరైన సమాధానం వస్తు మార్పిడి పద్ధతి. స్వామి వివేకానంద ఏ సంవత్సరంలో చికాగోలో జరిగిన ప్రపంచ మతాల పార్లమెంట్ లో ప్రసంగించారు? సరైన సమాధానం 1893. 1857 తిరుగుబాటుకు సంబంధించి బీహార్ ప్రాంతంలో నాయకత్వం వహించిన వీరుడు ఎవరు? సరైన సమాధానం కన్వర్ సింగ్. మొదటి పానిపట్ యుద్ధం ఎవరి మధ్య జరిగింది? సరైన సమాధానం బాబర్ మరియు ఇబ్రాహీం లోడీ. సింధు నాగరికతలో చేపల గాలం ఎక్కడ లభించింది? సరైన సమాధానం బన్వాలి. 1885లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశానికి హాజరైన ప్రతినిధుల సంఖ్య ఎంత? సరైన సమాధానం 72. పోర్చుగీసుల పాలనలో ఉన్న గోవా ఏ సంవత్సరంలో భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ విజయ్ ద్వారా విముక్తి పొందింది? సరైన సమాధానం 1961. పాకిస్తాన్, భారతదేశాలలో విస్తరించి ఉన్న సింధు లోయ నాగరికత ప్రదేశాలను ఉపగ్రహం ద్వారా ఫోటో తీస్తే అవి క్రింది ఆకారాన్ని పోలి ఉంటాయి. సరైన సమాధానం త్రిభుజాకారం. ఋగ్వేద కాలంలో ప్రాముఖ్యత గల ఏ నది ఇప్పుడు కనిపించుటలేదు? సరైన సమాధానం సరస్వతి. అశోకుడు జన్మించినప్పుడు అతడు గొప్ప రాజవుతాడని జోస్యం చెప్పిన జ్యోతిష్కుడు ఎవరు? సరైన సమాధానం పింగళివత్స. క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో గాంధీజీని బ్రిటిష్ ప్రభుత్వం ఎక్కడ నిర్బంధించింది? సరైన సమాధానం ఆగా ఖాన్ ప్యాలెస్. భారతదేశంలో మొదటి 3 హైకోర్టులు ఏ సంవత్సరంలో స్థాపించబడ్డాయి? సరైన సమాధానం 1862. స్వాతంత్రానంతరం జరిగిన తొలి లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న స్థానాలు? సరైన సమాధానం 364. క్రింది వాటిలో ఏది హరప్పా నాగరికత పతనానికి సంబంధించి సర్ రిచర్డ్ వీలర్ ప్రతిపాదించిన ప్రధాన కారణం? సరైన సమాధానం ఆర్యుల దండయాత్ర. 1947 జూన్ 3న భారతదేశ విభజనను మరియు అధికార మార్పిడిని అధికారికంగా ప్రకటించిన ప్రణాళిక ఏది? సరైన సమాధానం మౌంట్ బాటన్ ప్రణాళిక. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనం చేయడానికి జరిపిన పోలీస్ చర్యకు పెట్టిన పేరు? సరైన సమాధానం ఆపరేషన్ పోలో. సింధు నాగరికతలో పెద్ద ధాన్యపు కొట్టు ఎక్కడ కనుగొనబడింది? సరైన సమాధానం మోహెంజోదారో. సిద్ధార్థుడు జన్మించిన ప్రదేశం ఏది? సరైన సమాధానం లుంబిని. ఢిల్లీ సుల్తానులలో జిజియా పన్నును బ్రాహ్మణులపై కూడా విధించింది ఎవరు? సరైన సమాధానం ఫిరోజ్ షా తుగ్లక్. 1857 తిరుగుబాటులో ఝాన్సీ నుండి నాయకత్వం వహించింది ఎవరు? సరైన సమాధానం ఝాన్సీ లక్ష్మీబాయి. భారతదేశంలో మొదటి జనగణన ఎవరి కాలంలో ప్రారంభమైంది? సరైన సమాధానం లార్డ్ మేయో. ఛత్రపతి శివాజీకి రాయ్గఢ్ కోటలో పట్టాభిషేకం చేసిన పండితుడు ఎవరు? సరైన సమాధానం గాగా భట్. పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా పుస్తక రచయిత ఎవరు? సరైన సమాధానం దాదాబాయి నౌరోజీ. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షత వహించిన మొదటి మహిళా భారతీయురాలు ఎవరు? సరైన సమాధానం సరోజిని నాయుడు. ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు కల్పించిన చట్టం ఏది? సరైన సమాధానం 1909 మింటో మార్లే సంస్కరణలు. భారత జాతీయ కాంగ్రెస్ ఏ సమావేశంలో వందేమాతరం గీతాన్ని మొదటిసారి పాడారు? సరైన సమాధానం 1896 కలకత్తా. ఏ చట్టం ద్వారా కలకత్తా లో సుప్రీంకోర్టు ఏర్పాటు చేయబడి? సరైన సమాధానం 1773 రెగ్యులేటింగ్ చట్టం. ఢిల్లీ చలో నినాదాన్ని ఇచ్చింది ఎవరు? సరైన సమాధానం సుభాష్ చంద్రబోస్. ఢిల్లీ సుల్తానులలో 30 ఏళ్లు మాత్రమే పాలించిన వంశం ఏది? సరైన సమాధానం ఖిల్జీ వంశం. అమెరికాలో ఫ్రీ హిందుస్థాన్ అనే పత్రికను నడిపినవారు ఎవరు? సరైన సమాధానం తారకానాథ్ దాస్. సింధు నాగరికత ప్రాంతాలలో 7 సార్లు వరదలకు గురైన నగరం? సరైన సమాధానం మోహెంజోదారో. సింధు నాగరికతలో మట్టితో చేసిన నాగలి నమూనా ఎక్కడ లభించింది? సరైన సమాధానం బన్వాలి. ఋగ్వేద కాలంలో ప్రస్తావించిన బంగారు నాణెం ఏది? సరైన సమాధానం నిష్కా. బౌద్ధ మతం హీనయాన మరియు మహాయానంగా విభజించబడినది ఏ బౌద్ధ సంగీతి సమయంలో? సరైన సమాధానం 4వ బౌద్ధ సంగీతి. దిగంబర జైన మతానికి జన్మస్థలంగా భావించబడే ప్రదేశం ఏది? సరైన సమాధానం శ్రావణబెళగొల. కళింగ యుద్ధం వరకు అశోకుని పిలిచిన పేరు ఏమిటి?
సరైన సమాధానం చండాశోకుడు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన అజంత చిత్రలేఖనం ఎవరి కాలంలో పరిపూర్ణత సంతరించుకుంది? సరైన సమాధానం గుప్తులు. తన 16వ దండయాత్రలో సోమనాథ ఆలయంపై దాడి చేసినవారు ఎవరు? సరైన సమాధానం మహమ్మద్ గజినీ. ఢిల్లీ సుల్తానులలో కుతుబ్ మినార్ నిర్మాణాన్ని పూర్తి చేసిన వారు ఎవరు? సరైన సమాధానం ఇల్టుట్మిష్. కోహినూర్ వజ్రం బ్రిటిష్ వారికి చెందడానికి కారణమైన సంధి ఏది? సరైన సమాధానం లాహోర్ సంధి. గివ్ మీ బ్లడ్, ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ అని నినాదించింది ఎవరు? సరైన సమాధానం సుభాష్ చంద్రబోస్. 1857 తిరుగుబాటు సమయంలో లక్నో నుండి నాయకత్వం వహించింది ఎవరు? సరైన సమాధానం బేగం హజ్రత్ మహల్. జలియన్ వాలాబాగ్ దురంతానికి కారణమైన జనరల్ డయర్ను లండన్లో కాల్చి చంపినది ఎవరు? సరైన సమాధానం ఉద్దమ్ సింగ్. భారత జాతీయ కాంగ్రెస్ యొక్క అతి పిన్న వయస్సు అధ్యక్షుడు ఎవరు? సరైన సమాధానం అబుల్ కలాం ఆజాద్. చెహల్ గని వ్యవస్థ ఎవరి కాలంలో బలంగా ప్రభావం చూపింది? సరైన సమాధానం రజియా సుల్తానా. మహమ్మద్ గజినీ భారతదేశంపై ఎన్నిసార్లు దండెత్తాడు? సరైన సమాధానం 17 సార్లు. 1907 సూరత్ కాంగ్రెస్ చీలిక సమయంలో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు? సరైన సమాధానం రాష్ బిహారీ ఘోష్. 1975లో భారతదేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించిన రాష్ట్రపతి ఎవరు? సరైన సమాధానం ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. జమ్మూ కాశ్మీర్కు ఉన్న ప్రత్యేక హోదా ఆర్టికల్ 370ను భారత ప్రభుత్వం ఎప్పుడు రద్దు చేసింది? సరైన సమాధానం 2019 ఆగస్ట్ 5. రాజతరంగిణి గ్రంథం ప్రకారం శ్రీనగర్ నగరాన్ని నిర్మించిన రాజు ఎవరు? సరైన సమాధానం అశోకుడు. నీతి ఆయోగ్ పంచవర్ష ప్రణాళికా సంఘం స్థానంలో ఎప్పుడు ఏర్పడింది? సరైన సమాధానం జనవరి 1, 2015. అక్బర్ ప్రవేశపెట్టిన మన్సబ్దారీ వ్యవస్థ ఏ దేశం నుండి స్వీకరించబడింది? సరైన సమాధానం మంగోలియా. ఋగ్వేదంలో ప్రస్తావించిన దశరాజ్ఞ యుద్ధం ఏ నది ఒడ్డున జరిగింది? సరైన సమాధానం పరుష్ని, రావి. రాజా రామ్మోహన్ రాయ్కు రాజా అనే బిరుదు ఇచ్చిన మొఘల్ చక్రవర్తి ఎవరు? సరైన సమాధానం రెండవ అక్బర్. 1833 Carta Katam Prakaram Niyaminkabadina, Modati, La Member, Everu? సరైన సమాధానం లార్డ్ మెకాలే. స్వతంత్ర భారతదేశంలో మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడింది? సరైన సమాధానం 1977. భారతదేశం తన మొదటి పంచవర్ష ప్రణాళికలో ఏ నమూనాను అనుసరించింది? సరైన సమాధానం హార్రోడ్ డోమర్ నమూనా. 1984లో జరిగిన ఆపరేషన్ బ్లూ స్టార్ ఏ ప్రదేశానికి సంబంధించింది? సరైన సమాధానం అమృత్సర్ స్వర్ణ దేవాలయం. మొదటి జైన సంగీతికి అధ్యక్షత వహించిన వారు ఎవరు? సరైన సమాధానం స్థూలభద్రుడు. సిక్కు గురువు గురు అర్జున్ దేవ్ ను ఉరితీసిన మొఘల్ చక్రవర్తి ఎవరు? సరైన సమాధానం జహాంగీర్. భారతదేశపు మొట్టమొదటి పంచవర్ష ప్రణాళిక ఏ రంగానికి ప్రాధాన్యత ఇచ్చింది? సరైన సమాధానం వ్యవసాయం.